హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చి షాద్నగర్ దగ్గర ఉన్నటువంటి నాగులపల్లి విలేజ్ దగ్గర ఉన్నామండి మనం. సో ఇక్కడ ఈరోజు అయితే డ్రీమ్ వ్యాలీ 3 అనే ఒక వెంచర్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఆదూరి గ్రూప్ వాళ్ళు. మనకి ఏంటంటే ఇక్కడ షాద్నగర్కి అండ్ అలాగే NH44 బెంగళూరు హైవే ఏదైతే ఉందో, సో ఈ రెండింటి కూడా చాలా నియర్ బై ఉంటుంది ఈ వెంచర్. టోటల్ 100 ఎకర్స్లో మనకైతే ఈ ఫామ్ ప్లాట్స్ మనకి లాంచ్ చేశారు. సో అండ్ అలాగే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఇక్కడ ఈ ఏరియాలో నియర్ బై డెవలప్మెంట్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రైస్ వాల్యుయేషన్ అనేది ఎంతవరకు పెరగవచ్చు అండ్ అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఇది HMDA లిమిట్స్లో ఉంది. ఆల్రెడీ మనకి రేవంత్ రెడ్డి గారు కూడా షాద్నగర్ వరకు ఈ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉందో, సో అక్కడ వరకు మనకి HMDA లిమిట్స్ అనేవి కూడా ఈ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి మనకు అనౌన్స్మెంట్ చేశారు మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు వెంచర్ ఈ రోజే లాంచ్ చేశారు. సో మనకు అందుకే ఇంకా డెవలప్మెంట్స్ అనేవి జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా ఇంకో 1 మంత్లో ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో కనిపించిన విజువల్స్ అయితే కనిపించిన మొత్తం డెవలప్మెంట్స్ అనేవి కూడా పూర్తిగా మారిపోయి ఉంటాయి. సో 100 ఎకర్స్లో మనకి ఏంటంటే బేసిక్ ప్రైస్ ఒక 9,999కే మనకి ఇక్కడ అవైలబిలిటీలోకి ఇస్తున్నారు. సో మినిమం 1 గుంట 2 గుంట అండ్ 4 గుంటాస్ వరకు మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో 1 గుంట ప్లాట్స్ చూసుకున్నారంటే మనకి మినిమం ప్లాట్స్ మాత్రమే సేల్ అంటే అవైలబుల్లో ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా 2 గుంటాస్ అండ్ 4 గుంటాస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా షాద్నగర్ డెవలప్మెంట్స్ చూసారంటే షాద్నగర్కి వెరీ నియర్ బై అండ్ జస్ట్ ఒక 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందండి. సో మనకి ఏంటంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. మోర్ దెన్ 5,500 ఎకర్స్ దగ్గర ఉంది. అండ్ అలాగే ఈ NH44 ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మన ఇండియాలోనే లాంగెస్ట్ నేషనల్ హైవే జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి మోర్ దెన్ 3,700 కిలోమీటర్స్ పైన ఉంటుంది. ప్రజెంట్ అయితే 4 లైన్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి 6 లైన్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు సింగిల్ ట్రాక్ ఉంది కదా MMTS, మనకి షాద్నగర్ వరకు ఇది ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి మన గవర్నమెంట్ కూడా మనకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తున్నారు. సో మనకి ఇవి కాకుండా మనకి ఏంటంటే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి జూ పార్క్ కానివ్వండి, బహదూర్పురా నుంచి కమ్మదనం విలేజ్ దగ్గరికి 1000 ఎకర్స్లో ఆల్మోస్ట్ మనకి జూ పార్క్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే వాటి స్పేస్ కూడా మనకి జస్ట్ ఇప్పుడు 300 చేంజ్ ఎకర్స్లో ఉంది. అలాగే 4000 ఎకర్స్కి మారుస్తున్నారు. సో మనకి ఏంటంటే ఈ వెంచర్ కంప్లీట్గా ఇన్సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. షాద్నగర్ కన్నా ఇంకా ముందే ఉంటుందని చెప్పాలంటే. ఇక్కడ మనకి ఏంటంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ అలాగే అమెజాన్ డేటా సెంటర్, PNG కంపెనీ, అదే ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ కంపెనీ ఉంది కదా, స్వా కంపెనీ, నాట్కో ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్, లిఫ్ట్స్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్. సో ఇలాగ మనకి ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ చూసారంటే మనకి నియర్ బై ఇక్కడ JP దర్గా ఉంటుంది. అండ్ అలాగే రామేశ్వరం హబ్ ఉంది కదా, ఇక్కడ మనకి టెంపుల్. సో అది కూడా మనకి ఏంటంటే టెంపుల్ డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అండ్ మనకి నియర్ బై వచ్చేసి సెడ్జెస్ ఉంటాయి కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇవన్నీ కూడా మనకి చందనవల్లి సెజ్ కానివ్వండి, అండ్ అలాగే మనకి పోలేపల్లి సెజ్ కానివ్వండి, ఇక్కడ సీతారాంపురం TMV తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఇక్కడ చేస్తున్నారు. సో వీటన్నిటికీ మనకి వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ అలాగే మనకి ఏంటంటే NRSC చూసుకున్నారంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఏదైతే మన ఇస్రోకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్ ఉందో అది కూడా మనకి చాలా నియర్ బై ఉంటుంది. సో మీరు కనుక తక్కువ బడ్జెట్ అంటే ఒక జస్ట్ ఒక 12 to 13 lakhs నుంచి ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లయితే మీకు ఈ వెంచర్ అనేది బెస్ట్ సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ HMDA లిమిట్స్లో ఉన్నందువలన మనకి ఏంటంటే వెరీ ర్యాపిడ్ గ్రోత్ మీరైతే చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి ఒక స్క్వేర్ యార్డ్ జస్ట్ 10,000లోనే అవైలబిలిటీలో ఉంది. సో డెఫినెట్గా ఇది ఒక 3 to 5 years స్పాన్లోనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్స్కి రీచ్ అవుతుంది. సో ఇవి మాత్రమే కాకుండా ఇంకా మనకి ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.